నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 వరకు అయితే సంత జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారు. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. మరొకటండి, మనము కదిరి నుంచి డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్, కేరళ రబ్బర్ మ్యాట్లు, అలాగే జిందాల్ మ్యాట్లు, హర్యానాలో ఉపయోగించే డైరీ ఫారాల్లో ఉపయోగించే పారలు, గంపలు, తాళ్ళు, ఇలాంటివన్నీ మనం కదిరి నుంచి అయితే మనము హోల్సేల్గా ఇస్తున్నాం, రీటైల్గా కూడా ఇస్తున్నామండి. ఎవరికైనా కావాలంటే మనము సప్లై కానీ ఇస్తాము. మరొకటి, మనము కదిరి నుంచి ముఖ్యంగా యూనివర్సల్ యానిమల్ ఫీడ్, ఈ ఫీడ్ కానీ సప్లై చేస్తున్నామండి. ఈ ఫీడ్ వచ్చేసి దీంట్లో 12 రకాల దానాలు అయితే ఉంటాయి. ఒకటి మల్టీ విటమిన్, ఇంకోటి బ్లాక్ సాల్ట్, 10 రకాల ధాన్యాలతో కలిపి 12 రకాలండి. మొత్తం 12 రకాలు అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఒక్కొక్క పొటేళ్ళకి వచ్చేసి, పొటేళ్ళు కావచ్చు, మేకలు కావచ్చు, మేకపోతలు 200 గ్రామ్స్ అయితే చొప్పున వేస్తే నెలకి 5 కేజీలు వెయిట్ అయితే పెరుగుతున్నాయండి ఇది తినడం వల్ల. అలాగే ఆవుల్లో కానీ పాల శాతం అయితే రోజుకి 1/2 లీటర్ అయితే పెరుగుతున్నది. మీరు స్టార్టింగ్ వచ్చేసి 200 గ్రాముల నుంచి అలవాటు చేయండి ఒక్కొక్క పొటేళ్ళకి. ఎందుకంటే దీంట్లో అన్ని ధాన్యాలు ఉంటాయి కాబట్టి మంచి గ్రోత్ అయితే వస్తుంది, మంచి షైనింగ్ వస్తుంది, మంచి ఆరోగ్యంగా ఉంటాయండి. ఈ ఫీడ్ కానీ మన దగ్గర అందుబాటులో ఉన్నది. మన ఫోన్ నెంబర్ ఉంటుంది, మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఇది 30 కేజీల ప్యాకెట్లు అయితే ఉంటుంది. 1100 అయితే ధర అయితే పడుతుంది అండి. 30 కేజీలు ట్రాన్స్పోర్ట్లో పంపిమంటే పంపిస్తాం, దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది. అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏమైనా ఒకసారి చూద్దామని. థ్యాంక్ యూ. రెండు అయితే పోతు పిల్లలు అయితే ఉన్నట్టుందండి. ఎంత చెప్తారు అడుగుతాం. 10 కేజీల వరకు ఎంత పెద్ద, ఎంత చెప్తారు? రెండు 13 పిల్లలేనా? 2 13,000. 13,000 అయితే చెప్తున్నా. 13,000 అయితే చెప్తున్నాను జత. ఒక 8 కేజీలతో వస్తాయా మాంసం పరంగా? 8 కేజీలతో మా మేపుకుంటే మంచి పిల్లలు అయితే. రైట్. 13,000 జోడి అండి. ఇవిగానే 3 పోతు పిల్లలు అయితే ఉన్నాయి. అయితే ఏం రేట్ చెప్తే? 3 పోతు పిల్లలేనా? 3 17,500. 17,500 అయితే చెప్తున్నాను. 3 పోతు పిల్లలు అయితే 17,500 తీన్ మిలాకే వస్తాయి. ఎన్ని ఉన్నాయన్నా ఇవి? 5 పోతు పిల్లలా? అన్ని పోతు పిల్లలే. ఎంత చెప్తున్నా? 34. 5 పోతు పిల్లలు కలిసి 34,000 అయితే చెప్తున్నా. 34,000 5 మిలాకే. ఎన్ని 8 కేజీలతో పడతాయి ఒకటి? 7-8 కేజీలు. 7-8 కేజీలు పడతాయి అంటున్నాను. రైట్. 3 పోతులు ఎంతనా? 52,000. 3 పోతులు కలిసి 52,000. అంటే చెప్పే రేటా, ఇచ్చే రేటు? నాది బేరం చెప్పినావా అన్న? అడుగుతున్నాడా తిరుపతి అన్న? మీరు ఎట్లా అడుగుతున్నారు? 3 అడగలేదా? 3 బేరం చెప్పినావు. ఇదొకటి ఎంత? ఇదొకటి 25,000 చెప్పినావా? ఇలా తిప్పునా అట్లా? 3 ఇదొకటి 25,000. మీరు ఎట్లా అడుగుతున్నారా? 18,500కి అడిగినారు. ఫైనల్ రేట్ ఏం రేట్ కావచ్చునా? 21 అయితే ఇస్తారు. 21 అయితే ఇస్తారంటే 25,000 చెప్పినారు. 21 అయితే ఇస్తామంటున్నారు. ఎన్ని కేజీలు రావచ్చు? ఒక 18 కేజీలు వస్తాయన్నా? 26-27 కేజీలు. 26-27 కేజీలు మాంసం పరంగా. రైట్ నా థ్యాంక్స్. 27. 2 పోతులు కలిసి 27,000 అయితే చెప్తున్నారు. 27,000 అయితే చెప్తున్నారు జోడి. 27,000 అయితే చెప్తున్నారండి. 2 జత మేకపోతులు 27,000. ఇచ్చే రేట్ ఏం రేట్ చేస్తున్నా? 1000 రూపాయలు తక్కువ ఇస్తారు. రైట్ థ్యాంక్స్. 2 పెద్ద సైజు మేకపోతులు అయితే ఉన్నాయండి.
ఏం రేటు చెప్తేనా? 42,000 జత 42,000 అయితే చెప్తున్నారండి. జోడీ 42,000 అయితే చెప్తున్నారండి. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? ఒకటి 30 పైనే వస్తాయి. ఒకటి 30 పైనే మాంసం పరంగా అయితే వస్తాయి. పెద్ద సైజ్ పోతులు ఉన్నాయి. ఎట్లానా? 35,000 అయితే చెప్తున్నారు. 35,000 అయితే చెప్తున్నారు జోడీ. 35,000 జోడీ మేకపోతులు. ఇచ్చే రేట్ ఏం రేట్ చెప్తున్నావా? 34,000. 34,000 అయితే ఇస్తారు జత. 35,000 చెప్పే. రైట్ నా థ్యాంక్స్. అమడాల మేక అయితే ఉందండి. 2 పిల్లలు, ఒక మేక. ఏం ధర చెప్తారు నా? ఏం రేట్ నా? 12,500. అమడాల మేక 12,500 అయితే చెప్తున్నాను. 12,500 అయితే చెప్తున్నారండి. 2 పిల్లలు, ఒక మేక. 12,500. 4 పోతులు అయితే ఉన్నాయండి. మీడియం సైజ్ పోతులు. నా ఏం రేట్ చెప్తేనా? 13,000 ఒక్కొక్కటి 13,000 అయితే చెప్తున్నారంటండి. ఈచ్ వన్ మేకపోతు 13,000. తెలిసి 16 కేజీలు మాంసం పడే అయితే కనిపిస్తున్నాయి. 13,000 చెప్తున్నారు కానీ దీంట్లో మళ్ళీ బేరం చేయొచ్చు. $13,000 అయితే చెప్తున్నారు ఈచ్ వన్ మేకపోతు. పెద్ద సైజ్ మేకపోతులు అయితే ఉన్నాయండి. మొత్తం ఒక 10-12 వరకు కనిపిస్తున్నాయి. నా ఎట్లా చెప్తున్నా? 39,000 జత. ఎన్ని ఉన్నాయి ఇవి? 8 వచ్చేసి పెద్ద సైజు పోతులు అవుతున్నాయి. 39,000 జత అయితే చెప్తాను. 39,000 జోడీ అయితే చెప్తున్నారండి. మొత్తం 12 ఉన్నాయి. దీంట్లో 8 మాత్రం వేములనా? సరుకు కొనేకైతే అన్న అయితే వస్తుంటారండి. వేముల నుంచి. వేములు అంటే వేంపల్లి దగ్గర తీసుకున్నారా? ఇప్పుడు 10 కొన్నారా? ఇచ్చే రేట్నా? లాస్ట్ రేటు 34-35కి ఇస్తారా? చెప్పిండేది ఎంత? 38,000 అయితే జత చెప్పినారండి. పెద్ద సైజ్ పోతులు 34-35కి అయితే ఇస్తామంటున్నారు. ఒక 4 పెద్ద సైజ్ పోతులు అయితే ఉన్నాయండి. గడ్డం మేకపోతు కానీ దీంట్లో ఎంతనా ఇవి? ఎట్లా చెప్తావు? 4 62. 4 పోతులు 62,000 అయితే చెప్తున్నారు. చార్ మిలాకి 62,000 అయితే చెప్తున్నారండి. కట్ట అయితే ఉన్నాయండి. నా ఏం రేట్ నా ఇవి? 25,000తో 20 ఎంత? 21తో అడుగుతున్నారు. 22తో ఇచ్చేస్తారు. ఫైనల్ రేట్ 22,000 అయితే ఇస్తారట అండి. చెప్పేది 25,000 జత. జోడీ 22,000 ఫైనల్ ప్రైస్ అండి మేకపోతులు. బండ్లలో చూడొచ్చు. ఒక్కొక్క బండ్లలో 2 స్టెప్లు అయితే వేసుకుంటుంటారండి. ఒక కింద ఒక 25-30, పైన ఒక 25-30, మొత్తం 50 నుంచి 70 జీవాలు అయితే పడుతుంటాయి. కొంచెం బాడీ లెంత్ ఎక్కువ ఉంటే కొంచెం ఒక 20 జీవాలు ఎక్కువ పడతాయి. లెంత్ తక్కువ ఉంటే 20 జీవాలు ఎక్కువ తక్కువ పడుతుంటాయండి. అయితే ఉన్నాయండి గుంపు. ఏం రేట్ నా ఇవి మేకలు? 16,000 జత మేకలు. 16,000 అయితే చెప్తున్నా. 16,000 జోడీ. పిల్లలు పెద్దగా పిల్లలు లేవా? ఖాళీ పెద్ద మేకలే 16,000. మేకలైనా మరకలు ఉన్నాయి దీంట్లో? మేకలే 16,000 జత. 16,000 జోడీ అయితే చెప్తున్నారండి. కదిరి సంతలు పెద్ద సైజు మేకలు 16,000. ఇవి ఒక గుంపు అయితే మేకలు. ఏం రేట్ నా మేకలు? 16,500తో. ఇవి ఎర్ర మేకలు ఉన్నాయండి. మనుషులు ఎందుకు
తీస్తున్నాం దా. కొంతమంది ఏమంటే మమ్మల్ని ఎందుకు తీస్తారు అంటారా, అందుకోసము మేము లే తీస్తాం. ఎంత చెప్తేనో 16.5 అయితే అన్న అయితే చెప్తున్నాడు అండి. 16,500 జోడీ అయితే చెప్తున్నారు. కదిరి సంతలో మేకలు ఇచ్చే రేట్ ఏం రేట్ ఇవ్వచ్చు, ఏం రేట్కి అడిగినారు? 15తో అడుగుతున్నారు. తల 7.5తో అడుగుతున్నారు. మీరు ఏం రేట్ ఇస్తామన్నారు? 15.5కి ఇస్తారు. 15,500 రూపాయ ఫైనల్ రేట్ అయితే అవుతుందండి జోడీ. రైట్ నా, థ్యాంక్స్. మొత్తం ఎన్ని ఉన్నాయినా? 20. అంటే పోతుల, మేకల, మరకల అన్ని పోతులేనా? అన్ని పోతులే ఉన్నాయి. 20 ఉన్నాయంటండి. ఎంత చెప్తున్నారన్నా? 14,000 జత. సన్నవి పెద్దవి అన్నీ కలిపా? ఈ పెద్దవి కావాలంటే సపరేట్ రేటా? పెద్దవి అన్నీ కలిపి 14,000 జత అయితే చెప్తున్నారు. పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయినా? పెద్దవి 10 ఉన్నాయి, సన్నవి 10 ఉన్నాయి. రైట్. పిల్ల మేకలు అయితే ఉన్నాయండి. నా ఎట్లా చెప్తున్నా నా 2.60. 2.60 చెప్పినారంటండి. 20 మేకలు 11 పిల్లలు. 2,60,000. 20 మేకలు 10 పిల్లలా? 11 పిల్లలు. అన్ని మేకలేనా? మరకలు ఏమన్నాయి దీంట్లో? మరకలు లేవు, అన్ని పెద్ద మేకలే. ఎట్లా అడిగినారు, ఎట్లా ఇస్తారన్నా? అడగలేదా మీరైతే? 2.60 వరకు చెప్తున్నారు మీరు. ఇంకా నిలబడి ఎవరు అడగలే. 1.92 వరకు. మీరు ఏం రేట్ కావచ్చు ఫైనల్ రేటు? 1,30,000. 2,30,000 పైన అయితే ఇద్దామన్నారు. మీరు చెప్పకము 2,60,000. రైట్ నా, థ్యాంక్స్. ఇవి ఒక మేకపోతుల గుంపు అయితే ఉందండి. ఏం రేటు చెప్తారో అడుగుదాం. నా ఏం రేటు చెప్తున్నానా? 24.5 జత మేకపోతులు. 24,500 అయితే చెప్తున్నాను. 24,500 జోడీ. ఎన్ని కేజీలు పడచ్చునా మాంసం పరంగా? 14 కేజీలు. అన్నోళ్ళకల్లా అయితే సెల్ చేపిమంటారు. యా ఊరు నుంచి మీరు? మాది వీరమలగారిపల్లె. వీరమనాయనపల్లి. దేవరపల్లి దగ్గర. సరే. ఎట్లా మీరు కొనేకి వచ్చినారా? అమ్మేకా? అమ్మేసినారా? ఎట్లా బాగానే పోయినాయా? వ్యాపారం బాగానే అయింది. యావి తెచ్చినారా? పల్లెల్లో తెచ్చినారా? యావి? మేకపోతులు. రైట్ నా, థ్యాంక్స్. అయితే ఇవి 24,500 అయితే చెప్పినారు. ఏం రేట్కి ఇవ్వచ్చు నా? ఏం రేట్కి అడిగినారు, ఎట్లా ఇస్తారు నా లాస్ట్ రేటు? 23 అట్లా ఇస్తారా? ఏం రేట్కి అడుగుతున్నారు వాళ్ళ? 21, 20కి అడుగుతున్నారా? సరేనా, థ్యాంక్స్.